హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బావైతే మాత్రం 56 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? హాస్పిటల్లో ఉన్న గంగూబాయికి ముక్తార్ నుంచి కాల్ వస్తుంది. గంగూబాయి హాస్పిటల్లో ఉన్న విషయం చెప్తాడు. ఏమైంది నీ కూతురికి అని అడుగుతాడు గంగూబాయి. ఫుడ్ పాయిజన్ సార్ అంటాడు గంగూబాయ్. ఓకే, ఆ జయరామ్తో మీటింగ్ ఎప్పుడు అరేంజ్ చేస్తావు? నాకు ముంబైలో చాలా పనులున్నాయి. నా మనుషులు దెబ్బలు తిని హాస్పిటల్లో పడి ఉన్నారని అర్జెంటుగా హైదరాబాద్కి వచ్చాను. నా మనుషుల్ని కొట్టిన వ్యక్తిని కలిసి అసలు సమస్య ఏంటి అని అడుగుదామని అనుకుంటున్నాను. కానీ నువ్వు చాలా లేట్ చేస్తున్నావు గంగూబాయ్ అన్నాడు ముక్తార్. చెప్పాను కదా సార్, నా దగ్గరకు వచ్చిన ఆ ఫాల్ అనే వ్యక్తి మాటలు నమ్మి మీ మనుషులని తెలియక నేను డీల్ కుదిరించుకున్నా. ఇప్పుడు ఆ ఫాల్ కూడా మంచం పైనే ఉన్నాడు. ఆ జయరాంని అడిగితే అతను రాను అంటున్నాడు మీటింగ్కి. పైగా ఫాల్ పైన కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. డైరెక్ట్ గా చూసుకుంటానని ఇండైరెక్ట్ గానే సవాల్ విసురుతున్నాడు అన్నాడు దీనంగా గంగూబాయ్. అంత మగాడా? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాడు కూడా రౌడీనా, లేక వాడి వెనకాల పెద్ద పొలిటీషియన్ రౌడీ కానీ ఉన్నారా అని అడుగుతాడు ముక్తార్. కాదు సార్, వాడు మామూలు బిజినెస్ మ్యాన్. చాలా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ నడుపుతూ బిజినెస్ చేస్తున్నాడు. కాకపోతే వాడు రౌడీలకు రౌడీలా ఉన్నాడు అంటూ తన బాధ చెప్పుకున్నాడు గంగూబాయ్. సరే, వాడిది ఒక ఫోటో పంపు, మిగతాయన్ని నేను చూసుకుంటాను అన్నాడు ముక్తార్. సార్, దండం పెడతా, మీరు అతనికి ఎలాంటి హాని చేయండి. ఆ తర్వాత చెప్పలేని ప్రాబ్లమ్స్ లో నేను ఇరుక్కుంటాను అన్నాడు గంగూబాయ్. నువ్వెందుకు ఇరుక్కుంటావు? నువ్వు సిటీలోనే పెద్ద రౌడీ కదా, నిన్నే బెదిరిస్తున్నాడా ఏంటి? అయినా మొదటి నుంచి చూస్తున్నాను. నువ్వు ఎందుకు వాటికి భయపడుతున్నావు? కొంపతీసి నా మనుషుల్ని కొట్టించడానికి మీరిద్దరూ కలిసి ప్లాన్ చేశారా అని డౌట్ఫుల్ గా అడుగుతాడు ముక్తార్. అయ్యో, అంత మాట అనకండి. నాకు అలాంటి కక్షలు ఏమీ లేవు. పైగా నేను చేసేది రౌడీయిజం. మీరు నాకంటే పెద్ద బాస్, మీతో ఎందుకు పెట్టుకుంటాను సార్? నాకు బతుకు మీద ఆశ ఉంది. పోయి మీతో పెట్టుకుంటే నాకేం వస్తుంది? నా శవాన్ని మా ఇంటికి చేర్చడం తప్ప. ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. మా అమ్మాయి ఆ జయరాంని ప్రేమిస్తుంది. వాడు నా కూతురి ప్రేమని యాక్సెప్ట్ చెయ్యకపోతేనే ఇవాళ సూసైడ్కి ట్రై చేసింది. వాడికి ఏదైనా అయితే మమ్మల్ని చంపి తను చస్తుంది. నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి వాడిని ఏం చెయ్యలేకపోతున్నా. ఈ విషయం మన ఫీల్డ్లో ఎవరికీ తెలీదు. దయచేసి మీ కడుపులో పెట్టుకోండి ప్రాధేయపడ్డాడు గంగూబాయ్. నీ పర్సనల్ విషయాల్లో నాకేమీ ఆసక్తి లేదు. నాకు కావాల్సింది ఆ జైతో మీటింగ్. నీ కూతుర్ని డిశ్చార్జ్ అయ్యాక ఆ పని చూడు. వాడిని కలవడానికి ఎంతకాలమైనా హైదరాబాద్లో ఉంటాను అంటూ కాల్ కట్ చేశాడు ముక్తార్. ఇన్నేళ్లలో ఎవరికీ భయపడలేదు, అలాంటిది నన్నే ఇరకాటంలో పడేశావు కదరా జై అనుకుంటాడు గంగూబాయ్ కోపాన్ని మింగుకుంటూ. లలా 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 అంటూ హాల్లో డాన్స్ చేస్తూ ఉంటుంది పప్పి. ఏంటే నా బంగారు తల్లి, ఇంత హుషారుగా ఉన్నావు అంటుంది సూరమ్మ. నేను మా ఫ్రెండ్ పెళ్లికి బెంగళూరు వెళ్తున్నాను. నాతో పాటు మా బావ కూడా వస్తున్నాడు అంటుంది పప్పి. ఎందుకే బెంగళూరు అంటుంది సూరమ్మ. చెప్పాను కదా, మా ఫ్రెండ్ది పెళ్లి అంటుంది. అయితే నీ మొగుడెందుకు వస్తాడే అని అడిగింది. నా మొగుడు కాబట్టి వస్తాడు. నా ఫ్రెండ్స్ కి కూడా ఇద్దరు ముగ్గురికి పెళ్లిళ్ళు అయ్యాయి. వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్స్ తో వస్తున్నారు కాబట్టి మా ఆయన కూడా నాతో వస్తాడు అంటూ విడమర్చి చెప్తుంది సూరమ్మ పక్కన కూర్చొని పప్పి. వాడెక్కడొస్తాడు, నిన్నొక్కదాన్నే పంపుతాడు అంటుంది. ఆ మాట నువ్వెలా చెప్తావు సూరి డార్లింగ్ అంటుంది పప్పి. నాకెందుకో నీ మొగుడు మీద చాలా అనుమానంగా ఉంది అంటుంది సూరమ్మ. ఏ విషయంలో అంటుంది టీవీ ఛానల్ మారుస్తూ. ఇంకే విషయంలో, నీ విషయంలోనే అంటుంది సూరి. ఏదైనా ఉంటే అర్థమయ్యేలా చెప్పే ముసల్దానా అంటుంది పప్పి.
అయితే అర్థమయ్యేలా వినేవయిస్తానా అంటూ దగ్గరికి లాక్కొని మీ ఇద్దరి మధ్య ఏదైనా జరుగుతుందా అని అడుగుతుంది. అంటే అంటుంది పప్పి. అంటే ముద్దు ముచ్చట అంటే అని గుర్తుకు తెచ్చుకొని తెగ మెలికలు తిరిగిపోతుంది పప్పి. ఈ మధ్యనే ముద్దు అండ్ ఆ మెలికలకు కాస్త సిగ్గుని మిక్స్ చేసి అప్పుడప్పుడు ముద్దు పెట్టుకుంటున్నాం అంది. ఓసిని అఘాయిత్యం కూలా, ఇంకా మీ మధ్య ఏమీ జరగలేదా అని అడుగుతూనే అంటుంది సూరమ్మ. జరిగింది చెప్పాను కదా అంది సీరియస్ గా పప్పి. అది కాదే, పెళ్ళై 3-4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి ఇదే అవుతుందా అని అడిగింది సూరమ్మ. మొన్న వారం నుంచి. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే బావ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి. బావ హాస్పిటల్లో ఉన్నప్పుడే బావకి నేను కూడా పడిపోయా అంటూ సంబరపడుతుంది పప్పి. అంటే ఇప్పటిదాకా మీ మధ్య ఇలాంటివి ఏమీ లేవా అడుగుతుంది. అదే కదా చెప్పాను, ఎందుకు విసిగిస్తావు అంటుంది విసురుకుంటూ పప్పి. అంటే ఆ పిల్లడు నిన్ను ప్రేమించడం లేదు. అలా ఎలా పెళ్లి చేసుకున్నావే? అయ్యో నా తల్లి, నీ అమాయకత్వాన్ని వాడు వాడుకుంటున్నాడు. గ్యారంటీగా బయట ఎవరితో ఉంది వాడికి అంటుంది. అంటే అంటుంది మళ్ళీ పప్పి. అయ్యో వాడు దేన్నో ఉంచుకున్నాడు అంది సూరమ్మ. యు మీన్ గర్ల్ ఫ్రెండ్ అంటుంది పప్పి. ఆ గల్లు పెండే ఎవరో ఉన్నట్టున్నారు, అందుకే నీ దగ్గరికి రావడం లేదు అంటూ బాంబు వేసింది సూరమ్మ. ముఖం మార్చుకొని మా బావ అలాంటి వాడు కాదు అంటుంది పప్పి. ప్రతి పెళ్ళాం మొగుడు గురించి ఇలాగే అనుకుంటుందే పిచ్చిదాన. ఇంట్లో తిండి తింటూనే హోటల్లో పడి తింటారు. అలాంటిది నీ మొగుడు ఇంటి తిండే తినడు, అలాంటప్పుడు హోటల్లోదేగా తింటాడు అంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. బావకి హోటల్స్ తో పాటు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అంటుంది పప్పి అమాయకంగా. అయ్యో నా తల్లి, నువ్వింత అమాయకంగా ఉండబట్టే వాడి ఆటలు సాగుతున్నాయి. అసలు నీ మొగుడు నీకు తను ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పి వెళ్తున్నాడా? సాయంత్రం ఏ టైంకి వస్తున్నాడో నీకు తెలుసా? లేదు అంటుంది పప్పి. సరే వచ్చాక ఎక్కడికి వెళ్ళావని నువ్వు అడుగుతావా అని అడిగింది. అడగను అంటుంది పప్పి. మరి మీరు మొగుడు పిల్లల్లాగా కూడా లేరు కదా, ఇక నిన్నెందుకే పట్టించుకుంటాడు? కంటికి నచ్చింది ఏదైనా ఉంటే దాన్ని పట్టించుకుంటాడు అంటుంది సూరమ్మ. అలాంటిదేమీ లేదు, మా బావ అలాంటి వాడు కాదు అంటూ పప్పి ఏడుపు అందుకుంది. సరే సరే, అలాంటి వాడు కాదు, చాలా మంచోడు. ఇప్పుడు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడో అడుగు, వాడు మంచోడో కాడో ఇట్టే తెలిసిపోతుంది అంది సూరమ్మ. వెంటనే జైకి కాల్ చేస్తుంది. ఎంతకీ లిఫ్ట్ చేయడం లేదు. అలాగే చాలా సేపు చేశాక ఒక 5 నిమిషాలకి లిఫ్ట్ చేశాడు జై. బావా ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది పప్పి. అర్జెంట్ పని పైన బయటికి వచ్చాను అంటాడు జై. ఎక్కడికి నాకు చెప్పవా అని అడుగుతుంది పప్పి. ఏమ్మా ఏమైనా కావాలా, ఆర్డర్ పెట్టనా అడుగుతాడు జై. నో, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎప్పుడు వస్తావు కూడా నాకు చెప్పు అంటుంది పప్పి. నేను అనగానే జై జై వెళ్దామా, డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యిందంట అంటుంది శాలిని పక్క నుంచి. వెళ్దాం శాలిని అంటూ నేను ఒక అరగంటలో వచ్చేస్తాను పప్పి అంటూ కాల్ కట్ చేశాడు జై. అంతే, పప్పికి గుండె ఆగినంత పని అయింది. బావ శాలినితో ఉన్నాడా అనుకోగానే కోపంతో ఎరుపెక్కిపోయింది తన ఫేస్. అంటే నిజంగానే బావ నన్ను ప్రేమించడం లేదా? తనకి శాలిని అంటే ఇంట్రెస్టా? ఓ గాడ్, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏడుపు ముఖంతో అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మమ్మ నువ్వు చెప్పింది కరెక్టే, తను వేరే అమ్మాయితో ఉన్నాడు అంటుంది. మరింకే, మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఆ అబ్బాయి నడవడిక బాలేదని. మీ అమ్మ వినదు, మీ నాన్న వినడు, నువ్వు వినవు. జయబాబు జయబాబు అని నెత్తినెక్కించుకున్నారు. ఇప్పుడు దిగుతాడా? ఇప్పటికీ మించిపోయింది లేదు. నువ్వు విడాకులు తీసుకో, సాత్విక్ రెడీగా ఉన్నాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి అనగానే, అమ్మమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్ని పిచ్చి మాటలు, నాకు మా బావంటే ఇష్టం అంటుంది.
కరెక్టేనే కానీ వాడికి నువ్వంటే ఇష్టం లేదు కదా. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అన్నట్టు ఉంది వాడి కథ అంటుంది. అది మెగాస్టార్ చిరంజీవి, మా బావ కాదు. పాత సినిమాలు చూసి చెడిపోతున్నావు నువ్వు అంటూ సూర్యమ్మపైకి లేస్తుంది పప్పి. అది కాదే నా పిచ్చి కూన, నువ్వు విడాకులు అను కాలబేరానికి వస్తాడు. నలుగురిలో పరువు పోతుంది కదా. లేదు, వాడికి నువ్వంటే ఇష్టం లేకపోతే సరే విడాకులు తీసుకుందాం అంటాడు. నేను దాంతోనే సెటిల్ అవుతాను, నీ ఏడుపు నువ్వు ఏడువు అంటాడు. మరి నువ్వేం చేస్తావప్పుడు? అందుకే సాత్విక్ రెడీగా ఉన్నాడు అంటున్నాను అంది సూరమ్మ. కాసేపు ఆలోచించుకొని, నా బ్రెయిన్ తినకు ముసల్దానా అని తిట్టుకుంటూ దూరంగా వెళ్ళి కూర్చొని గోర్లు కొరుకుతూ ఉంటుంది పప్పి. అసలు ఇదంతా నా వల్లే వచ్చింది. నేనే ఆ శాలినికి నాకు మా బావంటే ఇష్టం లేదని చెప్పాను. దాంతో అది మాయ మాటలు చెప్పి మా బావని ఏం మార్చుకుంది. ఇప్పుడు ఏం చేసే మా బావ నా వైపు తిరుగుతాడు అని ఆలోచించి తన బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది పప్పికి. ఉష రాగానే మమ్మ మమ్మ అంటూ చుట్టూ తిరుగుతుంది. ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది పప్పిని ఉష. ఇంకేం కావాలి, నీ అల్లుడు ఇంకో దానితో తిరుగుతున్నాడంట, పిల్లకు అదే టెన్షన్ అంటుంది సూరమ్మ. ఏమైంది మీకు అన్ని పిచ్చి మాటలు అంటూ కొట్టి పారేస్తుంది ఉష. అది కాదు మమ్మ అనగానే, వాడు అలాంటి వాడే, నువ్వే అనవసరంగా కళ్ళు మూసుకొని పిల్ల గొంతు కోసావు అనగానే, డైనింగ్ టేబుల్ పై నుంచి నైఫ్ తీసి ఇంకొక మాట మాట్లాడావంటే నీ గొంతు నేను కోస్తాను. మా మమ్మ నేను మాట్లాడుకుంటాం, నువ్వు సైలెంట్ గా ఉండు అని సూరమ్మను బెదిరించి ఉష చేయి పట్టుకొని రూమ్ లోకి తీసుకెళ్ళింది పప్పి వేగంగా. అక్కడ జరిగిందంతా చెప్తుంది. కాలేజీకి వచ్చి శాలిని కలవడం దగ్గర నుంచి ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యే వరకు అంతా విన్న ఉష, దీన్ని బట్టి నీకేమర్థమైంది అని అడుగుతుంది. బావకి శాలినికి మధ్య ఏదైనా ఉందేమో అంటుంది పప్పి. నేను అది అడగడం లేదు. అసలు మీ పర్సనల్ విషయాలు ఆ అమ్మాయికి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎవరు అవునన్నా కాదన్నా మీరు భార్యాభర్తలు. మీ మధ్య విషయాలు ఎవరికి చెప్పకూడదు. మీ మధ్య మూడో వ్యక్తిని తీసుకొస్తే నీ చేతులతో నువ్వే నీ కాపురాన్ని కూల్చుకున్నట్టు అవుతుంది. ఇప్పటికైనా మెచ్యూరిటీగా ఆలోచించు. మరొకసారి చెప్తున్నా, జై అలాంటి వాడు కాదు. మరిప్పుడు హాస్పిటల్లో తన వెంటే ఉన్నాడు కదా, డౌట్ఫుల్ గా అడుగుతుంది పప్పి. ఉన్నాడు, కానీ ఒక ఫ్రెండ్ గా కూడా వచ్చు కదా. అమ్మమ్మ మాటలకి నువ్వు రియాక్ట్ అవ్వకు, వాడు చాలా మంచివాడు అంటూ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుంది ఉష. అమ్మమ్మ చెప్పింది నమ్మాలా, మమ్మీ చెప్పింది నమ్మాలా అని ఆలోచిస్తుంటే బ్రెయిన్ హీట్ ఎక్కిపోయింది పప్పికి. బట్ ఏదైతేనే నేను భావని కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకొని తన స్టైల్ ని మార్చాలి అని తన రూమ్ కి పరిగెత్తింది. హాఫ్ అన్ అవర్ లో చుడిదార్లోకి మారి హెయిర్ ఓపెన్ పెట్టుకొని బొట్టుతో అందంగా రెడీ అయి వచ్చింది. ఏంటి, ఎక్కడికైనా వెళ్తున్నావా, ఇంత అందంగా రెడీ అయ్యావు అంటూ మెటికలు విరిచింది సూరమ్మ. సో నేను అందంగా ఉన్నానన్నమాట అనుకుంటూ, ఏం లేదు, ఇంట్లోనే ఉంటున్నా అంటూ జై కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. బుల్లెట్ సౌండ్ వినగానే ఫాస్ట్ గా సోఫాలోంచి డోర్ వరకు పరిగెత్తింది. అంతలోనే స్లో పప్పి స్లో అనుకుంటూ మెల్లిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. పప్పి మెల్లిగా తన వైపు రావడం చూసిన జై 2 క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోయాడు. తర్వాత చిన్నగా స్మైల్ చేసి, ఎక్కడికైనా వెళ్తున్నావా బంగారం అని అడిగాడు జై. బంగారం అనే పిలుపుతో గాలిలో తేలగా వెంటనే కంట్రోల్ చేసుకొని, లేదు బావా అంటుంది మెల్లిగా. అంటూ హెల్మెట్ పట్టుకొని లోపలికి వస్తుంటే చేతిలోనే హెల్మెట్ తీసుకుంది. జై వెనకాల రూమ్ లోకి వెళ్తుంది. తనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇచ్చి వాష్రూమ్ కి వెళ్ళిన తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది పప్పి. కాసేపటికి ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చిన జైని చూస్తూ, ఐ లవ్ యూ బావా అంటుంది మెల్లిగా. మిర్రర్ ముందు డ్రెస్అప్ అవుతున్న జై మిర్రర్ నుంచి తనని చూస్తూ, ఇది ఎప్పటి నుంచి అని అడుగుతాడు. తను అటు తిరిగి కబోర్డ్ కి చేత్తో రాస్తూ, అది మొన్న మీరు హాస్పిటల్లో జాయిన్ అప్పటి నుంచి అంటుంది. ఆహా అంటూ తన దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని, ఎందుకంత సడన్ గా అని అడుగుతాడు. ఏమో అంటుంది అమాయకంగా.
జైని అంత దగ్గరికి చూసేసరికి భయపడి, ఇంతకు ముందు రాక్షసుణ్ణి, ఇప్పుడు ఐ లవ్ యు, నేను నమ్మను, నువ్వు ఒక్క మాట మీద ఉండే పిల్లవి కాదు అంటాడు జై. నో బావా, ఇప్పుడు ఒకటే మాట, ప్లీజ్ నన్ను నమ్ము బతిమాలింది. మరి మామయ్య డివోర్స్ అంటున్నాడు కదా, అలా ఎలా కుదురుతుంది అని అడిగాడు. అస్సలు కుదరదు, నాకు మీరు కావాలి అంటూ హక్ చేసుకుంది. మరి నాకు కావాలనిపించడం లేదే అంటాడు తనని ఏడిపించాలని. నాకు తెలుసు మీకు అనిపించదని, మా అమ్మమ్మ ఇదివరకే చెప్పింది మీకు నా పైన ప్రేమ లేదని అంటూ ఏడుస్తుంది. అవునా, ఇంకేం చెప్పింది ఓల్టు అని అడుగుతాడు నవ్వుతూ కళ్ళెగిరేసి. ఇంకా ఇంటి ఫుడ్ తినకుండా బయట హోటల్లో తింటున్నారని అంటుంది. దానికి నువ్వు నాకు చాలా హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయని చెప్పే ఉంటావే అన్నాడు జై. అవును, నేను అలాగే చెప్పాను, మీకెలా తెలుసు అడుగుతుంది పప్పి. ఎందుకంటే నీది కోడి బ్రెయిన్ కాబట్టి అంటూ నవ్వుతాడు జై. ఆ నవ్వుని చూడగానే కోపం వస్తుంది పప్పికి. అవును, నాది కోడి బ్రెయిన్, ఆ శాలినిది మనిషి బ్రెయిన్, అందుకేనా అక్కడికి వెళ్ళావు అంటుంది. అంతలోనే మధ్యలో శాలిని ఎందుకు వచ్చింది కాస్త సీరియస్ గా అడుగుతాడు జై. మరి మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు అడుగుతుంది కాస్త భయపడుతుంది. ఫ్రెండ్ కోసం వెళ్ళొద్దా అని అడిగాడు మెల్లిగా. ఫ్రెండ్ అంటే ఎలాంటి ఫ్రెండ్ అంటుంది నేల చూపులు చూస్తూ పప్పి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్తో మిమ్మల్ని కలుస్తాను. మైత్రి.